వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అమెరికా మొగుడు, ఇది 2వ భాగం. కథలోకి వెళ్ళిపోదాం. అందరికీ ఇష్టమని అనుకున్నా నేనంటే ఇన్ని రోజులు, కానీ ఎవరికీ నేనంటే ఇష్టం లేదు అని కోపంగా అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది ధాత్రి. అలా బాధపడుతూ గదిలో కూర్చొని అన్నం కూడా తినకుండా అలాగే ఉండిపోయింది. సులోచన గారు మనవడిని ఇన్ని సంవత్సరాల తర్వాత తన కూతురికి అది ఒక కొడుకు పుట్టాడు అని తెలియటం, ఆవిడ ఆ సంతోషం తట్టుకోలేక తన మనవడే తన మనవరాలిని పెళ్లి చేసుకున్నాడు అని ఇంకా సంతోషంతో ఊరంతా స్వీట్లు పంచి పండగ చేసుకోమని చెప్పి తన మనవడికి ఆవిడ చేసిన పిండి వంటలన్నీ ప్లేట్లో పెట్టి రిషి చేతికి ఇచ్చేసరికి రిషి ఏదో గుర్తొచ్చిన వాడల్లా, నానమ్మ పాపం ధాత్రి కూడా రాత్రి నుంచి ఏమీ తినలేదు అని అనుకుంటా, తనని కూడా రమ్మనవా అన్నాడు. సులోచన గారు కొద్దిగా ఆలోచించి, అరే నాన్న, అది ఉత్త మొండిదిరా, చెప్పినా అస్సలు మాట వినదు. మీ మామ దానిని బాగా గారాబం చేసి నెత్తిన పెట్టుకున్నాడు. నేను కూడా దాన్ని అలాగే చేశాను. పైగా ఇప్పుడు అది నీ మీద బాగా కోపంగా ఉంది. మామూలుగానే అది అలిగితే అన్నం తినదు, అలాంటిది ఇప్పుడు నీ మీద అంత కోపంగా ఉంది. పైగా నువ్వు చేసిన పని దాని కోపం ఇంకా వచ్చేలా చేసింది అని సులోచన గారు అంటుంటే రిషి ఒక క్షణం ఏదో ఆలోచించి, అయినా తన గురించి అన్నీ తెలుసుకునే నేను ఇలా చేశాను అమ్మమ్మ. తనకు ఆ అబ్బాయి, మీరు ఎవరినైతే తనకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారో ఆ అబ్బాయి తన్ని ఏమీ ప్రేమించలేదు. అలాంటప్పుడు తను అంతగా బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఇంకో విషయం, తన విషయంలో నేను చేసింది చిన్న తప్పు అని నేను చెప్పుకోను. కానీ తన మొండితనం, తన ఆత్మాభిమానం రెండిటి మధ్య సంఘర్షణతో కొంచెం టైం పడుతుంది నన్ను యాక్సెప్ట్ చేయడానికి. ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ అదేదో నా మీద కోపంతో తన్ని తాను బాధ పెట్టుకోవడం, ఇలా తన వాళ్లకు దూరంగా గదిలో ఉండిపోవడం సొల్యూషన్ కాదు కదా అన్నాడు రిషి. సులోచన గారు ఏదో ఆలోచిస్తూ అక్కడే ఉన్న విశాల గారు కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే సులోచన గారు, అవును అవును కదా, దీని సంగతి మర్చిపోయా, దీనికి అసలు నిజం ఇంకా చెప్పలేదు అని అంటూ ఆవిడ, ఒసే విశాల ఇలారా అంటూ విశాల గారిని సులోచన గారు చెయ్యి పట్టుకొని మరీ అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రిషి అక్కడే ఉన్న ఫుడ్ అంతా ఒక ప్లేట్లో పెట్టుకొని పైకి ధాత్రి ఎక్కడైతే గదిలో ఏడుస్తూ కూర్చుందో ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ గది ముందుకు వెళ్ళి డోర్ కొట్టేసరికి ఓపెన్ కాలేదు. దాంతో చాలాసేపు పిలిచాడు, కానీ ధాత్రి లోపల ఉన్నా కూడా ధాత్రి పలకలేదు. తీస్తావా డోర్ బద్దలు కొట్టుకొని రమ్మంటావా అన్నాడు కోపంగా. అంతే, ఉలిక్కిపడి డోర్ తీసింది. కోపంగా డోర్ తీసి, అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? అయినా వచ్చావు, నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడేమో నా వైపు స్టాండ్ తీసుకుంటున్నట్టు మా నాన్న ముందు నటించి, ఇందాక మా నాన్న చెప్పాడు నాతో, నీకు ఇబ్బంది ఇతడు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోమని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఉన్నట్టుండి ఎలా మారిపోయింది? నీతో కలిసి నడవమని ఆయన చెప్తున్నాడు. నీ గురించి నీతో మాట్లాడాలని వెళ్తుంటే మొహం చాటేస్తున్నాడు. నీ వైపు మా నానమ్మతో సహా అందరినీ నీ వైపు తిప్పేసుకున్నావు. కానీ వాళ్ళందరిలా నేను కాదు. ఏం జరిగినా సరే సస్యమీర నీతో కలిసి బ్రతకడానికి నేను ఒప్పుకోను. నువ్వు నైట్ ఏదైతే నాతో చేశావో దానికి ఫలితంగా నేను నీతో పాటు ఉంటాను అని అనుకోవడం అది నీ పిచ్చితనం. నువ్వు కట్టిన ఈ తాళికి వాల్యూ ఇచ్చి నీకు పెళ్ళానిగా బానిసలా పడుంటాను అని అనుకోవటం నీ మూర్ఖత్వం అని అంటూ రాత్రి అని అంటూ ఉండేసరికి రిషి అప్పటిదాకా కూల్గా నార్మల్గా ఉన్నవాడు కాస్త యారగెంట్ స్మైల్ ఇచ్చి, బంగారం, నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు.
తెలుసుకోవాలని కూడా చూడకే. అయినా నీకొక విషయం చెప్పనా? నేను అంత మంచోడిని కూడా కాదు" అని అంటూ ఆమె చెవిలో ఈ విషయాన్ని గుసగుసగా చెప్పి ఆమె చెంపపై తట్టి, "ఇప్పుడు కనుక నువ్వు నోరు మూసుకొని అడ్డమైన వాగుడు కట్టిపెట్టి తినకపోయావే అనుకో, అసలే నైట్ మనం ఇద్దరం చేసిన స్వీట్ మూమెంట్స్ నాకు ఇంకా, ఇంకా గుర్తొస్తున్నాయి. నాకు మళ్ళీ నువ్వు కావాలి అని అనిపిస్తుందే. కాబట్టి" అని అతడు ఐవింగ్ చేస్తుంటే ధాత్రి కోపంగా, "హౌ డేర్ యూ! నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతావు" అని అంటూ ధాత్రి ఆమె కొట్టడానికి అతడి వైపు చెయ్యి ఎత్తింది. కానీ అతడి పైకి చెయ్యయితే ఎత్తింది కానీ ఒక్క క్షణం రిషి సైలెంట్గా ఉండటం, అతడి మొహంలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ అన్నీ చూస్తుంటే ఆమె కొంచెం కోపంగా చెయ్యి వెనక్కి తీసుకొని సైలెంట్గా ఉంది. కానీ ఆమె కోపం వల్ల, ధాత్రి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కళ్ళు ఎర్రగా అయ్యి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటే రిషి ఆమె కంట్లో నుంచి కారుతున్న కన్నీళ్లను తుడిచి, "నాకు తెలుసు ధాత్రి, నువ్వు నన్ను కొట్టాలి అనుకుంటున్నావు అని. సరే, నీకు ఎంత కోపం ఉందో దాన్నంతటినీ కొట్టి తీర్చుకోవే" అనేసరికి ధాత్రి అతడి కళ్ళ వైపు చూసింది. ధాత్రి రాత్రి నాతో క్లోజ్ అవుతున్నప్పుడు కూడా అతడి కళ్ళలో కదిలే భావాలు, అతడు నాతో కలుస్తున్నప్పుడు అతడు నా అణువణువుని కామంతో కాకుండా ప్రేమతో టచ్ చేశాడు. ఎక్కడ నేను బాధపడతానేమో అని చాలా సున్నితంగా నాతో కలిశాడు. ఇంకా చెప్పాలంటే ఆ డ్రగ్ మత్తులో నేనే అతడిని కొంచెం హార్ష్గానే అతడితో బిహేవ్ చేశాను. దానికి సాక్ష్యంగా అతడి భుజంపై నా చేతి గోర్ల గుర్తులు దిగిపోయాయి అని అనుకుంటూ ధాత్రి అతడి కళ్ళ వైపే చూసింది. అప్పుడే రిషి అదే అతను అనుకుంటూ ఆమె ఆలోచిస్తూ ఉన్నప్పుడే టక్కున ఆమె బుగ్గలు వత్తిపెట్టి ముద్ద కలిపి ఆమె నోట్లో అన్నం పెట్టి, "ఇప్పుడు కనుక ఇది ఊసేస్తే చెప్తున్నా ధాత్రి, రాత్రి ఆపేసిన మన స్వీట్ వార్ మళ్ళీ ఇప్పుడు మొదలు పెడతా చెప్తున్నా. మామూలుగా అయితే రాత్రి ఇంట్లో వాళ్ళు ఎవరైనా విని ఉంటే ఖచ్చితంగా అడ్డుపడేవారేమో. కానీ ఇప్పుడు మాత్రం కింద ఉంది కదా మీ నానమ్మ, ఆవిడ ఎవరైనా అడ్డు వచ్చినా వాళ్లకు 4 తగిలించి నీ పని నువ్వు కానివ్వరా అంటూ నాకు నేతి బొబ్బట్లు, అలసిపోకుండా 40 రకాల పిండి వంటలు చేసి పెడుతుంది" అని కళ్ళు ఎగరేస్తూ ఉంటే ధాత్రి కళ్ళు నిజంగానే ముందుకు పొడుచుకు వచ్చి, "నువ్వే, నేను తింటాను. వీడు చేసినా చేస్తాడు మాన్స్టర్ గాడు. అసలు వీడి బాడీ చూడు, నన్ను కనుక చుట్టేస్తే విడిపించుకోలేక చావాలి నేను" అని అనుకుంటూ ధాత్రి అయోమయంగానే, "నేను తింటాను" అని నోట్లో ఉన్న ముద్దను మెల్లగా నములుతూ చెప్తూ ఉంటే రిషి ఆమె వైపు చురుగ్గా చూసి, "నోరు మూసుకొని తిను, నేను పెడుతున్నా కదా" అన్నాడు. దాంతో పెళ్ళి అని ముందు రోజు కూడా ఆమె ఏమీ సరిగ్గా తినకపోవటం, దాంతో తనకు కూడా బాగా ఆకలి వేసి సైలెంట్గా కూర్చుండిపోయింది. మన సార్ గారు ఆమెకు తినిపిస్తూ ఆమెకు అన్నం పెట్టడంలో బిజీగా ఉన్నాడు మన రిషి సార్ గారు. కానీ అతడు తినిపిస్తూ ఉంటే ధాత్రి అతని వైపు చూసింది. ఎంత అందంగా ఉన్నాడు, అయినా వీడి స్కిన్ టోన్ ఏంటి ఇంత అందంగా మెరుస్తుంది, వీడి పక్కన నేనే ట్యాన్ అయిపోయినట్టు కనిపిస్తున్నాను, ఇంత అందంగా ఉన్నాడు అని ఎదురుగా ఉన్న అద్దంలో వాళ్ళిద్దరి మొహాలను గుచ్చి చూసుకుంటూ మనసులోనే మదన పడ్డం మొదలుపెట్టింది. ఏంటో ధాత్రి తనకు కూడా అర్థం కావటం లేదు. అతడి మీద కోపం పెంచుకుంది, అసహ్యం పెంచుకుంది. కానీ ఇప్పుడు ఏదో అతడు ఆమె మొగుడు కాబట్టి హక్కు చూపిస్తున్నట్టు ఎవరైనా అతన్ని చూస్తారేమో అనే జలసీతో అలా అద్దంలో 1కి 10 సార్లు చూసుకుంటూ ఆ ఆలోచన రాగానే కుళ్ళుకుంటూ ఉడుక్కుంటూ ఉంది ధాత్రి. ఇవన్నీ తెలియని మన రిషి సార్ గారు ఆమెకు తినిపించి, "ఇప్పుడు ఎంతసేపు ఏడ్చుకుంటావో ఏడ్చుకో, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో ధాత్రి, నువ్వు ఏం చేసినా కూడా ఫ్యూచర్లో నా ప్రేమ చూసి ఖచ్చితంగా నువ్వు నాకు దగ్గరవుతావు. అప్పుడు నీకు నువ్వు ఇప్పుడు చేసుకున్న గాయాలు, నువ్వు ఇప్పుడు నా మీద కోపంతో చేసిన పనులు నిన్ను ఫ్యూచర్లో బాధ పెడితే నీకన్నా ఎక్కువగా అప్పుడు నేనే బాధపడతా. కాబట్టి ఏం చేసినా
కొంచెం ఆచితూచి అడుగు వెయ్యి ధాత్రి అని చెప్పాడు. రిషి ఆ మాట చెప్పేసి అతడైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతడి వైపు చూసి కోపంగా పిల్లోని విసిరేసి, ఎవర్రా నువ్వు? పాగల్ కహీకే, అసలు ఎలా కనిపిస్తున్నాన్రా? అయినా అంత ఈజీగా ఎలా యాక్సెప్ట్ చేస్తా? నా కుటుంబం నిన్ను దగ్గరికి తీయొచ్చు, మా నానమ్మ నిన్ను మనవడిగా యాక్సెప్ట్ చెయ్యొచ్చు, కానీ నేను ఎలా చేయగలను? నువ్వు చేసింది చిన్న తప్ప. అయినా నిజమే, నేనేమి ఆ పెళ్లి కొడుకుని ప్రేమించలేదు, కానీ పెళ్ళైతే చేసుకోవాలి అనుకున్నా నాన్న కోసం, నాన్న ఇచ్చిన మాట కోసం. కానీ సడన్గా వచ్చి నాకే తెలియకుండా ఇన్ని రోజుల్లో ఒకడి వైపు కూడా నేను ఎవరి వైపు కూడా చూడనే లేదు నేను. అలాంటిది మత్తులో నేను పిచ్చెక్కిపోయి నీ మీద పడేలా నువ్వే చేసుకున్నావు. అవన్నీ నాకు గుర్తు వస్తూ ఉంటే నా మీద నాకే కోపం వచ్చింది. నేనేనా నాకంటూ కొన్ని బౌండరీస్, నాకంటూ కొన్ని బాధ్యతలు అన్నింటిని నా చుట్టూ నిర్మించుకున్నా నేను ఒక్కసారిగా వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి నా జీవితంలోకి వచ్చి కూర్చున్నావు. ఇప్పుడేమో నా ఫ్యామిలీకి నచ్చావు కాబట్టి తాళి కట్టేసి భార్యగా నా ఇంట్లో ఉంటాను అని అంటున్నావు. అసలు నీకు నా కుటుంబంతో ప్రాబ్లం ఏంటి? లేదా నాతోనే ప్రాబ్లమా? ఎందుకు నువ్వు నా జీవితంలోకి వచ్చావు? ఇలా ఎన్నెన్నో అనుకుంటూ అతడు అప్పుడు తనతో ఏదో చెప్పాలి అనుకున్నాడు కదా. ఆ విషయం గుర్తొచ్చి ఇప్పుడు అతన్ని అడిగితే ఏం జరిగిందో చెప్తాడా? తప్పు నా వల్లే జరిగిందా? లేదా నాన్న అని ఏదో అనుకోబోయి, లేదు నాన్న ఎప్పుడూ తప్పు చెయ్యడు, అది ఇలా నా మెడకు చుట్టుకునేదాకా అస్సలు తేడు. అయినా నాకు తెలిసినంత వరకు ఏదేమైనా నువ్వు చేసింది నా విషయంలో తప్పే. అప్పటికే అతడి పేరు ఇంట్లో ఉన్నవాళ్ళు మాట్లాడుకోవటం గుర్తొచ్చిన ధాత్రి కోపంగా, మిస్టర్ రిషికుమార్, నీ అంతు చూడందే అస్సలు వదలను అని అనుకుంది గట్టిగా మనసులో. అలా ఆ రోజు విశాల గారికి సులోచన గారు నిజం చెప్పేశారు. అయినా కూడా విశాల గారికి బాధ, కోపం ఎప్పుడో జరిగిన దానికోసం ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా చేశాడు, కానీ నా కూతుర్ని బాగా చూసుకుంటాడా? ఇలా బాధపడుతూ ఆవిడ కూడా భర్తతో, అత్తగారితో మాట్లాడకుండా ఉండిపోయింది విశాల గారు. కూతురి దగ్గరకు కూడా, తన గదిలోకి కూడా అస్సలు వెళ్ళనే లేదు ఆవిడ. ఆ రోజు ఆమె చేత్తో ఇచ్చిన ఆ మజ్జిగ తాగే కదా ఇంత రచ్చ జరిగింది. దాంతో తన తన బిడ్డకే మొహం చూపించుకోలేక విశాల గారు ఆవిడ కూడా గదిలోనే ఉండిపోయారు. దాంతో ధాత్రి కూడా అలాగే ఉండిపోయింది. అలా కాలం గడుస్తూ గడుస్తూ నెల రోజులు ఇట్టే గడిచిపోయింది. కానీ సులోచన గారు మరియు సీతారామయ్య గారు మరియు రిషి ముగ్గురు మాత్రం కలిసి బయటికి వెళ్ళటం, మాట్లాడుకోవటం, నవ్వటం. మధ్య మధ్యలో రిషి పేరెంట్స్, అదేనండి తనని దత్తత తీసుకొని ప్రేమను పంచిన పేరెంట్స్, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి కలిసి రావటం, అలా జరిగిపోతూ నెల రోజుల కాలం ఇట్టే గడిచిపోయింది. విశాల గారు దేవుడి గదికే పరిమితం అయ్యారు. ఇక ధాత్రి బాధపడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ పిచ్చిదానిలా గదిలో ఉండిపోయింది. అని వాళ్ళు తీసుకెళ్తే ఏదో కొద్దిగా తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు సులోచన గారు వెళ్ళి తినిపించడం, లేదా రిషి అప్పుడప్పుడు వెళ్ళి తినిపించడం తప్ప ఆమె పెద్దగా ఫుడ్ కూడా తినేది కాదు. ఏదో ఆలోచనలో ఎప్పుడూ అలాగే ఉండేది. కానీ ఇద్దరి మధ్య అసలు కొంచెం కూడా చనువు అనేదే లేదు. రిషి చాలా మాట్లాడించాలి అని ట్రై చేశాడు రిషి, కానీ అతనితో మాట్లాడేది కాదు, అతని వైపు చూసేది కూడా కాదు. బలవంతంగా అతడే వచ్చి అన్నం తినిపిస్తే బలవంతంగానే తినడం, అతన్ని తిట్టుకోవటం, ఇలా నెల రోజులు సాగిపోయిన తర్వాత ఒకరోజు సీతారామయ్య గారు బయటకి లాన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఆయన పక్కకు కూర్చొని, ఏమైంది మామ, ఎందుకు అలా ఉన్నావు అనేసరికి, ఏం లేదు కన్నా, దూరమైన మీ అమ్మ నీ రూపంలో దగ్గరికి వచ్చింది అని సంతోషపడాలా, లేదా నువ్వు తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయానికి అక్కడ ధాత్రి బాధపడుతూ ఉంది అని చెప్పి గదిలో నుంచే బయటికి రావటం మానేసింది. నీకు తెలియదురా, తనని నెత్తిన పెట్టుకొని పెంచాను. ఆల్రెడీ
అమ్మ నీకు చాలాసార్లు చెప్పే ఉంటుంది, కానీ ధాత్రి నాకు అన్నీ ఇచ్చింది. అదే నన్ను ఇప్పుడు ఇలా ఇక్కడ నిలబెట్టింది అని కూడా చెప్పొచ్చు. అది పుట్టిన వెంటనే దాని పాదాలకు బంగారు పట్టీలు పెట్టాలి అని నా పట్టుదల. దాంతోనే సంపాదించడం మొదలుపెట్టా రిషి. దానికి ఏం కావాలన్నా తెచ్చి పెట్టాలి అనిపించింది. అందుకనే కష్టపడడం మొదలుపెట్టా. నా ఆలోచనలకు తగ్గట్టు నా కూతురు కూడా నేనే ప్రపంచంగా పెరగటం మొదలుపెట్టింది. ఏ ప్రాబ్లం ఉన్నా నాకే వచ్చి చెప్పగలిగేది. అలాంటిది ఇప్పుడు మాత్రం నా ముందు నిలబడేసరికి నేనే మొహం చాటేసి వెళ్ళిపోతున్నా అన్నాడు సీతారామయ్య గారు. ఆయన అలా బాధపడుతూ ఉంటే రిషి కూడా బాధగా ఏదో ఆలోచించి, నేను కూడా దీని గురించే మీతో మాట్లాడాలి అనుకుంటున్నా మామయ్య. మీరు నాకు తెలుసు తన్ని ఎలా పెంచారు అని. మీ గురించి అన్నీ తెలుసుకున్నాకే నేను ఊర్లో అడుగుపెట్టా. నాకు ధాత్రి గురించి, అలాగే మీ గురించి, అమ్మమ్మ గురించి, అత్తయ్య గురించి అన్నీ తెలుసు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి. నా చిన్న ప్రపంచంలో మీరే నాకు అన్నీ. అలాంటిది నా ధాత్రి ముఖ్యంగా తన్ని అలా వదిలేస్తానని ఎలా అనుకున్నారు? నాకు తెలిసి ఈ పాటికి నేను వేసిన ఐడియా ఖచ్చితంగా స్టార్ట్ అయ్యి ఉంటుంది. అది ఇంప్లిమెంట్ ఈరోజే చేశాను తనని బయటికి రప్పించడానికి. కావాలంటే చూడండి, ఇంకో 10 మినిట్స్లో ధాత్రి బయటికి వచ్చి నాన్న నేను మీతో మాట్లాడాలి అని అంటుంది. అనేసరికి ఆయన షాకింగ్గా అవునా రిషి అన్నాడు ఆయన. దాంతో రిషి నవ్వుతూ అవును మామయ్య, కాకపోతే ఇక్కడ నాకు మీ హెల్ప్ కావాలి అన్నాడు రిషి. ఏంటి రిషి అది అనేసరికి ఇప్పుడు తను మీకు ఒక విషయం చెప్తుంది. దానికి మీరు ఏంటి, ఎందుకు, ఏమిటి అని అడగకుండా తనకు మీరు పర్మిషన్ ఇవ్వాలి అనేసరికి డౌట్ వస్తుందేమో. నాకు తెలిసి అలా మీరు ఓకే చెప్పగానే యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీరు ఒకే ఒక మాట చెప్పాలి. ప్లేస్ మారితే ఖచ్చితంగా మనశ్శాంతి ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే పంపిస్తున్నా ధాత్రి. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు అని మీరు తనతో చెప్పాలి అనేసరికి ఆయన అర్థం కానట్టు చూశాడు రిషి వైపు అయోమయంగా. దాంతో నా మీద నమ్మకం ఉంచండి మామయ్య, మీ నమ్మకం ఒమ్ము కానివ్వను అని అంటూ నవ్వుతూ చెప్పాడు. సరే మామయ్య, ఇక్కడ ఈ ప్రాబ్లం క్లియర్ అయింది. నేను ఇంకొకరితో కూడా మాట్లాడాలి అంటూ రిషి లేచి వెళ్ళిపోబోయాడు. రిషి ఇలా వెళ్ళాడో లేదో అప్పుడే ధాత్రి సీతారామయ్య గారి దగ్గరికి వచ్చింది. నెల రోజుల తర్వాత ఆ గదిని దాటి తన కూతురు బయటికి వచ్చింది. ఆశ్చర్యంగా చూశాడు ఆయన. దాంతో ధాత్రి వైపు. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళి విశాల గారు వంట చేసుకుంటూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కిచెన్ కట్టపై కూర్చొని ఆవిడ అక్కడ కూరగాయలు పెట్టుంటే క్యారెట్ తీసుకొని కొంచెం కొరుక్కొని తింటూ ఆవిడ వైపు చూస్తూ అమ్మా అని పిలిచాడు. ఆవిడ ఒక్క క్షణం షాక్ అయినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కర్రీ వేపుతూ అలాగే నిల్చొని ఉంది విశాల గారు. అయినా కూడా రిషి అక్కడ ఉన్నాడు అని కూడా పట్టించుకోకపోయేసరికి రిషినే మా ఏం కూర చేస్తున్నావు, ఆయన చాలా టేస్టీగా వండుతావు తెలుసా నువ్వు, అందుకోసమే ఏమో అమ్మమ్మ మామయ్య ధాత్రి ముగ్గురు అచ్చం జున్ను ముక్కల్లా ఉంటారు. నువ్వు చేసిన ఈ వంటలు పిండి వంటలు అన్నీ తిని నవ్వుతూ మాట్లాడుతూ ఇవన్నీ చెప్తూ ఉంటే విశాల గారు కోపంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంది కోపంగా రిషి వైపు చూస్తూ. కానీ మన రిషి బాబు మా నాకు తెలుసు మీకు నా మీద కోపం ఉంది అని. కోపం ఎందుకు రాదు, మీరు ధాత్రికి కన్న తల్లి. ఒకవేళ ఇంట్లో అందరికన్నా ఎక్కువ రైట్ మీకే ఉందేమో నా మీద కోపం చూపించడానికి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి పంచప్రాణంగా పెంచుకుంటూ వచ్చిన ధాత్రిని నేను ఇబ్బంది పెట్టాను. తనని సిచ్యువేషన్కి తేవటానికి నేను ఒక కారణాన్ని. మీరు ధాత్రి గత నెల రోజులుగా మాట్లాడుకోవటం లేదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. అలాగే మీరు మామయ్యతో అమ్మమ్మతో ఇంకా ముఖ్యంగా నాతో నా మొహం చూడటానికి కూడా మీరు ఇష్టపడటం లేదు. కానీ నాకు ఎంతో ఇష్టమైన మీ కూతురు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడి దాకా రాలేదు. మీతో కలిసి మీ కుటుంబంలో ఒక్కడిగా భాగం అవ్వటానికే ఇక్కడి దాకా వచ్చాను. నేను మీకు అల్లుడిగా ఉండాలి అనుకోలేదు.
కొడుకుగా మారాలి అని అనుకుంటున్నా. నేను చేస్తున్న తప్పు చిన్నదే అని చెప్పను, కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. వాటి వల్ల నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని కూడా చెప్పాలి అని రిషి అంటుంటే విశాల గారు కోపంగా, చూడు బాబు, నువ్వు కేవలం అంటే కేవలం ఆ రోజు నా కూతురు మెడలో 3 ముళ్ళు వేశావు. ఏ ఆడదానికైనా తాళి అంటే విలువనిస్తుంది కాబట్టి నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా. అందుకే నా కూతురితో నేను ఏం మాట్లాడలేదు. అయినా నాకు అర్థం కాంది, అప్పుడెప్పుడో మీ అమ్మ ఎవరినో పెళ్లి చేసుకోవటం, వాడు చెత్త విధవ అవటం, ఇవన్నీ నువ్వు చెప్తుంటే దేశం కాని దేశంలో తను ఎంత బాధపడిందో, ఎన్ని కష్టాలు పడిందో నాకు అర్థమవుతుంది. అంత మాత్రానికి నువ్వు ఇక్కడికి వచ్చి పగతో ఇక్కడ నా కూతుర్ని ఇలా చేస్తే అది మంచి పద్ధతేనా అని ఆవిడ కోపంగా అడిగేసరికి రిషి ఆవిడ వైపు చూసి, మా అని చాలా నెమ్మదిగా పిలిచాడు. నిజమే, నేను ఆవిడ కొడుకుని, కానీ నేను అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. నేను ప్రజెంట్ ఎవరికి ఏ నిజాన్ని చెప్పలేదు. చెప్తే అందరూ బాధపడటానికి నేనే కారణం అవుతా. కానీ నాకెందుకో ఈ క్షణం మీకు కూడా నేను ఈ నెల రోజులుగా నేను మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, మీరు నా వల్ల బాధపడిన దానికి నిజాన్ని మీకు చెప్తాను అంటూ ఆవిడతో దాదాపు ఒక 1 అవర్ మాట్లాడాడు. ఏదో మొబైల్లో కూడా చూపించాడు. అవన్నీ విన్న ఆవిడ కళ్ళల్లో భావాలు కన్నీళ్ళ రూపంలో వర్షిస్తూ ఉంటే బాధపడుతూ అలాగే నేలపై కూలపడిపోయింది. విశాల గారిని రిషి మా అంటూ కింద పడిపోయిన ఆవిడను లేపి అక్కడే హాల్లో సోఫాలో కూర్చోబెట్టి, మీరు నాకు మాటిచ్చారు, ఇప్పుడు నేను చెప్పినవి ఈ విషయాలు బయటికి రానివ్వకూడదు. ఎందుకంటే బయటికి వస్తే మీకు తెలిసిందే కదమ్మా, పుకారు చాలా చెడ్డది. బయటికి 4 కలిపి మరి బయట చెప్తూ ఉంటారు. అయినా ఇప్పుడు ఏం తప్పు జరిగింది? నేను దాత్రిని పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ చేసుకోకపోయినా మా బంధం పుట్టగానే బావ మరదల బంధంగా ఆల్రెడీ ఎప్పుడూ ముడిపడిపోయింది. చచ్చేంత వరకు విడిపోదు అన్నట్టు పుట్టగానే మా బంధం ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడి దాకా కలిపింది. అంటే అర్థమవుతుంది కదమ్మా, నాకు తనకి ఎక్కడో ఆ దేవుడు ఆల్రెడీ రాసి పెట్టేశాడని అని రిషి అంటుంటే రిషి చేతుల్ని పట్టుకొని విశాల గారు, సారీ నాన్న, తప్పు చేశానురా, నిజంగా ఇంటికి వచ్చిన నా కన్నయ్యను నేనే నా చేతులారా బయటికి గెంటేయబోయాను, నన్ను క్షమించు కన్నా అని అంటూ అప్పుడు ప్రేమగా రిషిని దగ్గరికి తీసుకొని, ఇందాక నువ్వు ప్రేమగా అమ్మ అని పిలుస్తుంటే నేను కోపగించుకున్నా కదా, ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నా రిషి అని ఆవిడ అంటుంటే రిషి నవ్వుతూ, మా మీకు నేను చెప్పేది అర్థం కావటం లేదా? నాకు మీ నుంచి కావాల్సింది క్షమాపణ కాదు. ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసిన మీరు నాకు అన్నీ ఇవ్వాలి. నువ్వు అమ్మగా కావాలి, మామయ్య తండ్రి స్థానంలో ఇక దాత్రి, ఇక చాలు. మన ఈ జీవితానికి నాకేమీ అవసరం లేదు. చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించేశాను. అవి ఇప్పుడు గుర్తుకు కూడా లేవు. కానీ అప్పుడప్పుడు ఒక ముళ్ళులా ఏదో ఒక క్షణాన అవి గుర్తుకు వచ్చిన ప్రతిసారి భయం వేస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, నా పక్కన ఎందుకు లేదు మా అమ్మ? అలాంటిది మా అమ్మ తరపున బంధువులు ఎవరూ లేరా? అమ్మ అనాథ? ఇలా ఏవేవో ఆలోచనలు నన్ను పిచ్చివాణ్ణి చేసేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. నేను అందరూ ఉన్నవాడినే. ఇప్పుడు అత్తమామలుగా స్థానంలో మీరున్నారు. అమ్మ నాన్న వాళ్ళున్నారు. చాలు. ఇక మీకు తెలుసా, నన్ను దత్తత తీసుకున్న పేరెంట్స్ చాలా మంచివాళ్ళు. ఏ రోజు నన్ను దత్తత తీసుకున్నట్టు ప్రవర్తించలేదు. ప్రతి ఒక్క క్షణం ఒక ఫ్రెండ్లా నాన్న గైడ్ చేసేవాడు. ప్రతి ఒక్క క్షణం నేను ఏదైనా తప్పు చేస్తే అమ్మ ఎలాగైతే నన్ను వెనకేసుకొని వస్తుందో అలాగే వెనకేసుకొని వచ్చేది. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా నన్ను మర్చిపోయేవారు కాదు. నేనే ప్రపంచం అని రిషి చెప్తుంటే ఆవిడ కూడా వింటూ రిషిని ఒడిలో పడుకోబెట్టుకొని, రిషి జరిగిందంతా మీ మామయ్యకు అమ్మమ్మకు చెప్పకపోయినా పర్లేదు, దాత్రికైనా చెప్పు నాన్న అని ఆవిడ అంటుంటే, లేదు చెప్పను. అది దాని నాన్నను హీరో అనుకుంటుంది.
మామయ్య చూపించిన సంబంధం కనీసం ఆ పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు అని కూడా అడగకుండా పెళ్లిపీటల మీద కూర్చుంది. అలాంటిది నువ్వు వెళ్ళి ఈజీగా నిజం చెప్పేస్తే దేవుడు లాంటి మనిషి ఎక్కడో ఒక్కోసారి దాని ముందు తగ్గిపోతాడు. అది నాకు ఇష్టం లేదు అంటూ, అది నాకు తెలుసు, తనకు ఇష్టం లేదు, నాకు తెలుసు. ధాత్రి మొండిదే కావచ్చు, కానీ చాలా తెలివైనది. ఫ్యూచర్ ఎలా ఉండాలో తనకు ఒక ఐడియా ఉంది. జరిగిపోయిన వాటి కోసం జరగబోయే వాటిని క్షణికావేశంలో పాడు చేస్తుంది అని నేను అనుకోవటం లేదు. ఈరోజు కాకపోతే ఇంకో రోజు మీలాగే అది కూడా నన్ను అర్థం చేసుకుంటుంది మా. కాకపోతే దానికైతే నేను నిజాన్ని చెప్పను అన్నాడు రిషి. విశాల గారు చిన్న పిల్లాడివి అయిపోయావురా అని అంటూ, లేదంటే దండం పెట్టేదాన్ని అని అనలేక సైలెంట్గా ఉంది ఆవిడ. రిషి చెప్పినవి తలుచుకుంటూ ఉంటేనే భయం వేస్తుంది విశాల గారికి. ఒకవేళ అది జరిగి ఉంటే, రిషి అప్పుడు కనుక రాకపోయి ఉంటే ఈరోజు తమ కుటుంబం ఇలా ఉండేది కాదేమో. తన భర్త, తన అందమైన కుటుంబం, వాళ్ళ ప్రాణానికి ప్రాణంగా పెంచుకొచ్చిన వాళ్ళ కూతురు అన్నీ సర్వనాశనం అయిపోయేవి ఒక్క రాత్రిలో. ఇప్పుడు ఆవిడ కనిపిస్తుంది రిషి ధాత్రి వాళ్ళ ఇద్దరి కలయిక మంచికే అని. దాంతో అలా ఆవిడ ఆలోచిస్తూనే రిషి ఆవిడ ఒడిలో పడుకొని అతన్ని చిన్నపిల్లాడిలా ఆవిడ జోకొడుతూ ఉంది ఆవిడ విశాల గారు. అలా చాలాసేపు నిద్రపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత నిద్రపోయాడు రిషి. ఈ నెల రోజులుగా అతడికి కూడా విశాల గారిని, ధాత్రిలని అలా బాధ పెట్టినందుకు అతడికి మనశ్శాంతిగా లేదు రిషికి. దాంతో ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. అప్పుడే తన నాన్నతో మాట్లాడి ఇంట్లోకి వచ్చిన ధాత్రి సంతోషంగా లోపలికి వెళ్తూ తన అమ్మ ఒడిలో నిద్రపోతున్న రిషి వైపు కోపంగా చూస్తూ, అంతేలే, ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన తోకే ఎక్కువ అంట. అలా ఉంది ఇంట్లో సంబడం. ఇంట్లో ఉన్న కన్న కూతురు నచ్చదు, కానీ ఎప్పుడో దారిన పోయే దానయ్యగాడు వచ్చేసరికి ఇంట్లో పట్టం కడుతూ ఉన్నారు అని ఉడుక్కుంటూ, ఇదిగో విశాల గారు అంటూ పొగరుగా తన తల్లిని పేరు పెట్టి పిలిచింది. విశాల గారు కొంచెం కోపంగా, నెల రోజుల నుంచి కూతురుతో మాట్లాడకపోయినా ఇప్పుడు అవి ఏవి ఇప్పుడు ఆవిడకు గుర్తుకు లేదు. ఏంటే అలా గయ్యమని అరుస్తున్నావు? కొంచెం మెల్లగా పిలిస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా ఏంటి? పిల్లాడు నిద్రపోతున్నాడు, కనిపించడం లేదా లేదా అని అంది ఆవిడ. ధాత్రి కోపంగా, నెల రోజుల నుంచి రూమ్లో ఒక్కదాన్ని పడిచచ్చాను నేను. ఒక్కసారి కూడా నువ్వు నా గది వైపు రానే లేదు. కానీ ఇక్కడ ఈ దానయ్యని ఒడిలో పడుకోబెట్టుకొని ఏదో పసిపిల్లాడు అయినట్టు జోకడుతున్నావా అనేసరికి, నోరు మూసుకొని లోపలికి పో ధాత్రి, వాడు నిద్రపోతున్నాడు, వాడిని డిస్టర్బ్ చెయ్యకు అని అంది విశాల గారు కొంచెం కోపంగా. దాంతో ధాత్రి కోపంగా, ఉక్రోషంగా, అవునులే, పోతాను, వాళ్ళకే అనుకున్నా, నీకు కూడా నేను అంత కానిదాన్ని అయిపోయాను కదా, అందుకే నేను పోతున్నా. నువ్వు ఇక్కడున్న ఈ మహానుభావుడు, పొలానికి వెళ్ళిన ఆ ముసల్ది, బయట లాన్లో కూర్చొని అంతా వింటున్న ఈ ఊరి పెద్ద సీతారామయ్య గారు, మీ మొగుడు గారు అందరికీ చెప్తున్నా నేను వెళ్ళిపోతున్నా అనేసరికి విశాల గారు, ఏం మాట్లాడుతున్నావు ధాత్రి, ఎక్కడికి వెళ్తున్నావు అని అంది ఆవిడ కొంచెం టెన్షన్గా. అప్పుడే రిషి మెల్లగా కళ్ళు తెరిచి చూసి, ఏమైంది అత్తయ్యా అని అడిగాడు. అది నాన్న రిషి, తను ఎక్కడికో వెళ్తాను అంటుందిరా అని ఆవిడ నెమ్మదిగా చెప్తుంటే, ధాత్రినే కొంచెం ముందుకు వచ్చి పొగరుగా, ఏంటిప్పుడు వాడికి నేను ఎక్కడికి వెళ్ళేది అని అన్నీ చెప్పి నా మీద ఉసుగొల్పుతున్నావా? అంతలేదు, నా వెంట వస్తే మామూలుగా ఉండదు చెప్తున్నా. అతనికి నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉండదు కూడా అని మొండిగా అనేసి ముందుకు వెళ్ళబోతూ ఉంటే అప్పుడే రిషి చిటిక వేసి, బంగారం, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అయినా ఏ మాటకు ఆ మాట చెప్పాలే. నువ్వు ఎంతైనా మీ నాన్న గారాబం చేశాడు కాబట్టి ఇలా పొగరుబోతులా తయారయ్యావే. అంత ఈజీగా నాకు లొంగిపోతే ఎలా బంగారం అనేసి, అత్తయ్య పాపం దాని బాధ ఏంటో చూడు అన్నాడు. దాంతో విశాల గారు కొంచెం ప్రశాంతంగా, ధాత్రి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు అనేసరికి, అమ్మ
నాకు నీతో ఆర్గ్యూ చేసే అంత ఓపిక లేదు. కానీ నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా అమ్మా. నేను మీకు ఇంతకు ముందే చెప్పా. నాకు ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అని. అది నా డ్రీమ్ కంపెనీ. అక్కడే నేను జాబ్ చేసుకుంటూ అక్కడే ఉంటా. ప్లీజ్ మీరు పంపించను అని చెప్తే ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కిపోతుందమ్మా. ఇవి అన్నీ ఆలోచనలు చేసి ఊర్లో వాళ్ళు తలా ఒక మాట అంటూ ఉంటే వాళ్ళ మాటలు పడాల్సిన అవసరం నాకు లేదుమా. నాన్న నన్ను చదివించాడు. ధైర్యంగా ఎలా బతకాలి అని నేర్పించాడు. అలాంటప్పుడు నేను ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది మా. ఈ బంధాల మధ్య నన్ను బందీ చెయ్యాలి అని చూడకండి. అమ్మా ప్లీజ్. ఇక అతడంటావా? నాకు కొంచెం టైం కావాలి. నేను ఎవరిని ఇప్పుడు జడ్జ్ చేసే పొజిషన్లో లేను. అలాగని చెప్పి అతను నాతో కలిసి ఉంటానని కూడా అతనితో కలిసి ఉంటానని కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వలేను. నాకు కొద్ది రోజులు ప్రశాంతత కావాలి, టైం కావాలి అని కొంచెం డల్గా ఫేస్ పెట్టి అడిగింది ధాత్రి. విశాల గారు కూతురు మనసులో జరుగుతున్న ఒక చిన్నపాటి యుద్ధానికి ఆవిడ కూడా పాపం అనిపించి, నాన్నకు చెప్పావా ధాత్రి అని అడిగింది ఆవిడ. దాంతో చెప్పాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. కాబట్టి నేను వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అని ధాత్రి చెప్తుంటే ఎవరూ ఏం మాట్లాడలేదు. ధాత్రి అప్పటికప్పుడు బట్టలు సర్దుకొని ఎక్కడ తన నానమ్మ పొలం నుంచి వస్తే అడ్డు చెప్తుందో అని చెప్పి ఆవిడకి చెప్పకుండానే త్వరగా బయలుదేరింది ధాత్రి. సీతారామయ్య గారు నాన్నమ్మకు చెప్పి వెళ్ళరా అన్నా కూడా లేదు. ఇప్పుడు ఆ ముసల్దానికి చెప్తే ఈ మాన్స్టర్ గారిని కూడా నాకు తోడు తీసుకెళ్ళమని చెప్తుంది. వాడి చూపు చూసావా? ఎప్పుడూ నన్ను మింగేసేలా చూస్తున్నాడు. వాడి కళ్ళు నిజంగా నేను ఆ కళ్ళలో ఉన్న స్వీట్నెస్కి కరిగిపోతానేమో అని నాకు ఒక క్షణం భయం వేస్తుంది అని మనసులోనే గట్టిగా అనుకొని, లేదు నాన్న, నేను ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళలేను. నేనే ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి అని లేదా నా ఫ్రెండ్తో నేను ఉండాలా అని డిసైడ్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది నాన్న. ఇక నాకు ఆ సిటీ తెలుసు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మీరు భయపడకండి. మీ కూతురు మరీ అంత వీక్ కాదు అని ధాత్రి చెప్తుంటే సీతారామయ్య గారు జాగ్రత్త ధాత్రి అని చెప్పి ధాత్రికి ఒక కార్డ్ చేతిలో పెట్టాడు. ధాత్రికి అర్థం కాలేదు. ఎందుకంటే తన నాన్న ఎప్పుడూ తనకు డబ్బులు మాత్రమే చేతికి ఇస్తుంటారు. అలాంటిది మొదటిసారి ఆ కార్డు ఇచ్చేసరికి ధాత్రి ఆశ్చర్యంగా, నాన్న మీరెప్పుడు కార్డ్స్ యూజ్ చేస్తున్నారు అని అడిగింది. దానికి ఆయన కొంచెం కంగారుగా ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ధాత్రికి అర్థమయ్యింది. వెంటనే రిషి వైపు చూసి, నాకు ఎవరి డబ్బులు అవసరం లేదు నాన్న అని ధాత్రి అనేసరికి రిషి ఒక్కటే మాట మెల్లగా ఆమె చెవి దగ్గరికి జరిగి ఆమె చెవిలో ఒక మాట చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె సైలెంట్గా ఆ కార్డ్ తీసుకొని కోపంగా బరాబరా తన బుక్ చేసుకున్న కార్ రావడంతో వెళ్ళి అందులో కూర్చుంది. లగేజ్తో సహా కూర్చొని ఉడుక్కుంటూ, ధాత్రి ఆ కార్డులో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసేయ్, వాడు తిక్క కుదర్చాలి అని తను అనుకుంటూ ఉంటే మన రిషి సార్ గారు మాత్రం, నాకు తెలిసే అన్నీ నీ తిక్క ఆలోచనలు. ఈ రిషి అంటే నువ్వు నా గురించి అన్నీ ఒకటేసారి తెలిస్తే తట్టుకోలేవు అనుకున్నాడు. ఆ తర్వాత ధాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఆ తర్వాత కూడా రిషి అక్కడే ఉండి ఒక వారం రోజులు వాళ్ళతో గడిపి ఆ తర్వాత అతడు కూడా సిటీకి వచ్చాడు. సులోచన గారు మాత్రం కోపంగా, రే మనవడా, నువ్వు దాన్ని ఇక్కడే పెట్టి ప్రేమించక దానితో బుజ్జగించక దాన్ని సిటీకి ఎందుకు పంపించావురా? చెప్పిన మాట వింటుందా అది అని సులోచన గారు అంటుంటే రిషి చిన్న చిరునవ్వు నవ్వి, అమ్మమ్మ, ప్రేమ అంటే కట్టడి చేయడం కాదే, బంధించడం అంతకన్నా కాదు. తనకు తన ఆశయాలతో అన్నింటిలో తనతో తోడుగా నీడగా నడవడం. కాబట్టి నువ్వు టెన్షన్ పడకు. వెళ్ళేటప్పుడు నా పెళ్ళాం అది నీకు భయపడి నీకు చెప్పకుండా పారిపోయింది అనొచ్చేమో. కాబట్టి నేను ఈసారి తిరిగి వచ్చేటప్పుడు నీ మనవరాలు మనసులో నా మీద ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది చూడు. అప్పుడు మనమందరం కలిసి ఒక మంచి పార్టీ చేసుకుందాం. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని అక్కడ వాళ్ళకు జాగ్రత్త చెప్పేసి వెళ్ళిపోయాడు. కారులో కూర్చుంటున్నప్పుడు కూడా రిషి మనసు
వేల ఆలోచనలు. నిజంగా తన అమ్మమ్మతో అంత ఈజీగా ఆ మాటలు చెప్పేసి వచ్చేశాడే కానీ అవి అబద్ధమో లేదా నిజమో ఏవి అతడికి ఆ క్షణం అర్థం కాలేదు. ఇది ఇలా ఉండగా సిటీకి వెళ్ళిన దాత్రి చెప్పినట్టుగానే తన ఫ్రెండ్ వాళ్ళ రూముకు వెళ్ళింది. తను మరియు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ ఫ్లాట్లో ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు అతడు వేరే ఊర్లో తన పేరెంట్స్ ఉండడంతో తన ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళని కలవటానికి లీవ్ పెట్టుకొని మరీ వెళ్ళాడు వారం రోజులు. అలా అతడు వచ్చేలోపు దాత్రి రూమ్ వెతుక్కోవాలి. అక్కడికి వెళ్ళి తన ఫ్రెండ్తో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఆఫీస్లో జాయిన్ కావాలి. కాబట్టి ఆ రోజంతా తన ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అలా లేచి త్వరగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని తన ఫ్రెండ్కి బాయ్ చెప్పి తెలిసిన సిటీ, పైగా తనకు స్కూటీ కూడా ఉంది. అది ఇన్ని రోజులు తన ఫ్రెండే వాడుకుంది కాబట్టి ఇప్పుడు తను వచ్చింది కాబట్టి ఆ స్కూటీ తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది దాత్రి. ఆఫీస్కి వెళ్ళే దారే కానీ అక్కడ ఎంట్రన్స్లో పార్కింగ్ ఎక్కడో కనుక్కొని బైక్ పార్క్ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళింది. వెళ్ళి రిసెప్షన్లో ఉన్న ఒక అమ్మాయికి దాత్రి దగ్గర ఉన్న లెటర్ చూపించి జాయిన్ అవ్వటానికి వచ్చా అని చెప్పింది దాత్రి. ఆ లెటర్ చూసిన ఆ రిసెప్షనిస్ట్ కొంచెం భయపడుతూ మేడం మీ పేరు దాత్రినా అని అడిగింది. అవును అన్నట్టు దాత్రి తల ఊపడంతో ఓకే మేడం, మీరు లోపలికి వెళ్ళండి. ఆ తర్వాత లోపల మేనేజర్ గారు ఉన్నారు, ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అనేసరికి సరే అని చెప్పి దాత్రి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఆ రిసెప్షనిస్ట్ చెప్పిన రూమ్కు వెళ్ళి అక్కడ డోర్ పైన నాక్ చేసేసరికి లోపల ఉన్న వ్యక్తి కమీన్ అని పిలిచారు. వెంటనే కొంచెం లేని ధైర్యాన్ని తెచ్చుకొని లోపలికి వచ్చింది దాత్రి. ఆమెను చూసిన ఆ చైర్లో ఉన్న పర్సన్ ఒక చిన్న ప్లెజెంట్ స్మైల్తో దాత్రి వైపు చూసి చెప్పండి అన్నాడు. సార్, నేను కొత్తగా జాయిన్ అవ్వటానికి వచ్చా, ఇది నా జాయినింగ్ లెటర్ అని ఇచ్చిన దాత్రి దాని వైపు చూసి దాంట్లో ఉన్న పేరు చూసి అతడు నవ్వుకుంటూ ఈడియట్ అని ఎవరినో మనసులో తిట్టుకొని దాత్రి వైపు చూసి కూర్చోండి అని చెప్పాడు. దాత్రి అప్పటికి కూడా కూర్చోకుండా అలాగే ఉండడంతో మెల్లగా కూర్చొని దాత్రి అతడి వైపు భయంగా చూస్తుంటే ఓకే మిస్ దాత్రి, ఈరోజు మీరు జాయిన్ అవుతున్నారు అన్నమాట. ఓకే, మీరు జాయిన్ అవ్వాలి అంటే ఇదిగోండి ఈ ఫామ్ ఉంది కదా, దీంట్లో సైన్ చేయాలి. ఇంకో విషయం, ఇది మీరు పూర్తిగా చదివైనా పెట్టచ్చు అని అంటుంటే దాత్రి ఎప్పుడైనా కూడా పూర్తిగా ఏదీ తెలుసు అలవాటు లేని మన పాపకు పైన 2 లైన్స్ చదివి పైగా ఇది ఒక పెద్ద ఆఫీస్, దీంట్లో చేరాలి అని పెద్ద పెద్ద వాళ్ళే అనుకుంటూ ఉంటే నాకు ఆఫర్ వచ్చింది. అలాంటప్పుడు వీళ్ళు నా దగ్గర తీసుకోవటానికి నా దగ్గర ఏముంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పాప సైన్ చేసేసింది. అలా ఆ తర్వాత ఆ చైర్లో ఉన్న పర్సన్ దాత్రి, నా పేరు వికాస్, నేను ఇక్కడ మేనేజర్ని. బాస్ ఆఫీస్కి రాకపోయినా ఇక్కడ అన్నీ నేనే చూస్తూ ఉంటా. మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అప్పుడప్పుడు పెద్ద మేడం బాస్ వస్తుంటారు ఇక్కడికి. ఇది ఇక్కడంటావా, ఇది హెడ్ ఆఫీస్. కాబట్టి మన సార్ CEO రిషి విక్రమ్ ఆదిత్య, ఆయన అంతా చూస్తూ ఉంటారు ఇక్కడ ఆయన అనేసరికి దాత్రి ఒక క్షణం రిషి అనే పేరు విని భయపడి వికాస్ వైపు చూసింది. కానీ నోవే, అంత లేదు. అంత పెద్ద కంపెనీకి CEO అయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ అంత పెద్ద కంపెనీకి CEO అయ్యుండి నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? ఏ హీరోయిన్నో లేదా ఫేమస్ మోడల్నో లేదా రాజకుమార్నో పెళ్లి చేసుకునేవాడు. అదే పనిగా నా దగ్గరికి వచ్చి నాతో క్లోజ్ అయ్యి మరీ పెళ్లి చేసుకునే అంత లేదు అని అనుకుంటూ ఉన్న అదే సమయంలో అప్పుడే వికాస్ ఆమెను కదిలించి దాత్రి మీకు పదండి, మీ చైర్ అలాగే కొలీగ్స్ని చూపిస్తాను అన్నాడు వికాస్. దాంతో దాత్రి కూడా సైలెంట్గా లేచి అతడి వెనుక నడిచింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరం బయటికి వచ్చి మొత్తం ఒక్కొక్కటిగా వికాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. మామూలుగా అయితే వికాస్ ఎవరికి అంతగా ఏది వివరించి చెప్పే అలవాటు లేదు అతడికి. కానీ అక్కడున్న వాళ్ళు కూడా ఆమెకన్నీ అతడు క్లారిటీగా చెప్తుంటే
అందుకోసమనే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వికాస్ అంతా నవ్వుతూ ఆమె ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ తర్వాత కొలీగ్స్ అందరి దగ్గరికి వచ్చి వికాస్ గాయ్స్ తన పేరు దాత్రి ఇక నుంచి మనతో ఇక్కడే వర్క్ చేయబోతుంది. అందరూ వచ్చి తనతో ఇంట్రడ్యూస్ చేసుకోండి అనడంతో అందరూ వచ్చి దాత్రిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఆ తర్వాత ధాత్రి చిన్న చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ అందరినీ పలకరించింది. ఆ తర్వాత అందరూ పరిచయం చేసుకున్న ఆ తర్వాత ధాత్రి కమ్ ఇదిగో ఇది నీ చైర్, కాకపోతే నువ్వు ఒక నెల రోజులు బాస్కి పిఏగా వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నాడు వికాస్. ధాత్రి ఒక్క క్షణం షాక్ అయ్యి అదేంటి సార్, నా వర్క్ ఇక్కడ పిఏ పోస్ట్ కాదు కదా అని అంది. దానికి వికాస్ నవ్వుతూ అది కాదు ధాత్రి, ఇక్కడ చాలామంది ముందు నుంచే వర్క్ చేస్తున్నారు, అంతా ముందు వాళ్ళని మధ్యలో ఇలా ఆపేసి వాళ్ళ పోస్ట్ అక్కడ ఆపేసి అంటే చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, అందుకోసం అని చెప్పే ఆ వర్క్ ఈ వర్క్ రెండు కలిసిపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, అందుకనే ఇంతగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, పాత వాళ్ళని తీసుకోకుండా నిన్నే, అందుకోసమనే కొంచెం అడ్జస్ట్ అయిపో ధాత్రి, నువ్వు కొత్తగా వచ్చావు, పైగా కాలేజ్లో కూడా నీ స్కిల్స్ అన్నీ చాలా బాగున్నాయి, నేను ఎంక్వైరీ చేశా కాబట్టి నువ్వు పిఏగా సెట్ అవుతావు, పైగా జస్ట్ ఒక నెల రోజులు మాత్రమే, మళ్ళీ నీకు అలాట్ చేసిన ఏ పొజిషన్ అయితే నువ్వు అనుకున్నావో అదే పొజిషన్లో నువ్వు కంటిన్యూ అయిపోవచ్చు, పైగా ఇంకో విషయం ఏంటంటే బాస్ పిఏకి శాలరీ కొంచెం ఎక్కువే ఇస్తాను అని అతడు చెప్తుంటే ధాత్రి ఏదైతే ఏంటి, ముందు పని కావాలి, ఆ పనిలో పడి జరిగినవన్నీ నువ్వు మర్చిపోవాలి అని, సరే నేను ఒప్పుకుంటున్నా అనేసరికి సరే ధాత్రి ప్రస్తుతానికి బాస్ ఇంకా రాలేదు, సార్ వచ్చేంత వరకు నువ్వు ఈ వర్క్ చేయి, పలానా వర్క్, అలాగే ఇంకో విషయం ధాత్రి, నువ్వు ఎలా వస్తున్నావు, ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ వస్తుంది కారు, రోజు నిన్ను పిక్ చేసుకోవడానికి అలాగే డ్రాప్ చేయడానికి, ఇదిగో ఇది కంపెనీ ల్యాప్టాప్, ఇదిగో ఇది కంపెనీ మొబైల్, వీటి బిల్స్ కూడా కంపెనీనే ఇస్తుంది, అలాగే ముఖ్యంగా ఇంకో విషయం, నువ్వు ఎక్కడుంటున్నావు ప్రస్తుతానికి అని అడిగాడు వికాస్. అది సార్ నా ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నా ప్రస్తుతానికి, కానీ రూమ్ చూసుకోవాలి వేరే చోట షిఫ్ట్ అవ్వటానికి అని తను చెప్తుంటే వికాస్ ఏదో ఆలోచించి సరే ధాత్రి నువ్వు బాస్ పిఏ కదా, పిఏగా ఉండాలి కాబట్టి ఎనీ టైం మాకు అవైలబుల్లో ఉండాలి, కాబట్టి నీకోసం పలానా ప్లేస్లో ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది, ప్రస్తుతానికి నువ్వు అక్కడికి షిఫ్ట్ అవ్వు, ఆ తర్వాత ఆలోచించుకుందాం అని వికాస్ అంటుంటే ధాత్రి ప్రస్తుతానికి నువ్వు ఎక్కడో ఒకచోట ఉండాలి, ఎందుకంటే నీ ఫ్రెండ్ దగ్గరైనా కూడా నువ్వు అలా ఉండటం తప్పే, తను తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అక్కడ లేకపోయినా అతడు నువ్వు ఉండటం తప్పు, ఏదైతే ఏంటి కంపెనీని భరిస్తున్నప్పుడు నీకేంటే దూలా అని అనుకుంటూ ఓకే సార్ అని అంది ధాత్రి మనసులో. ఆ తర్వాత ఓకే అనేసరికి సరే ధాత్రి 1 మినిట్ అని అంటూ శ్వేత అని ఒక అమ్మాయిని పిలిచాడు. శ్వేత తన ధాత్రి పూర్తి పేరు జగదాత్రి అనుకుంటా కదా అనేసరికి అవును అన్నట్టు తల ఊపింది ధాత్రి. అలాగే తను శ్వేత మీ టీం లీడర్, అలాగే తను నా వైఫ్ కూడా అనేసరికి ధాత్రి నవ్వుతూ హాయ్ మ్యామ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. కానీ శ్వేత నవ్వుతూ ధాత్రిని హక్ చేసుకొని ధాత్రి నువ్వు చాలా క్యూట్గా స్వీట్గా ఉన్నావు, నేను అనుకున్న దానికన్నా అని ఏదో వాగబోతూ ఉంటే అప్పుడే వికాస్ ఆమె కాలుని తొక్కి నోరు మూసుకో అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. దాంతో శ్వేత నాలుగు కొరుక్కుంటూ సైలెంట్ అయిపోయింది. ధాత్రి అర్థం కానట్టు మొహం పెట్టింది. అప్పుడే శ్వేత నువ్వు కొద్దిసేపు నీ వాగుడికి తాళం వేసి నేను చెప్పేది విను, తను ఇక నుంచి ఇక్కడ వర్క్ చేయబోతుంది, పైగా తనకు కంపెనీ ఒక ఫ్లాట్ని అలాట్ చేసింది మనం ఉన్న దగ్గరే, కాకపోతే తనది పైన మనది కింద, తన ఫ్లాట్ నెంబర్ 204, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు తన్ని తీసుకెళ్ళు, అలాగే ఫ్లాట్ చూపించు, అలాగే జాగ్రత్త పిచ్చి వాగడకుండా అని చెప్పేసి తనను చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వికాస్.
ధాత్రి అర్థం కానట్టే మొహం పెట్టి సైలెంట్గా ఉంటే శ్వేత తనని తాను తిట్టుకుంటూ, బుద్ధి లేదు శ్వేత, ఇప్పుడు కనుక నువ్వు అన్నీ వాగేసి ఉంటే ఖచ్చితంగా తిట్లు తినేదానివి అని కొంచెం భయపడి జగదాత్రి వైపు చూసి అయోమయంగా ఫేస్ పెట్టి, హాయ్ ధాత్రి, అదేం పట్టించుకోకు, నీకు తెలుసు కదా మొగుడు పెళ్ళాలు అంటే అలా గిల్లి కజ్జాలు మామూలే అని. మా ఆయన అప్పుడప్పుడు నా మీద అలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు, కాబట్టి నువ్వేం పట్టించుకోకులే. దా ఇలారా, వర్క్ చెప్తాను, నేనే మీ టీం లీడర్ని అని అంటూ శ్వేత ధాత్రిని తీసుకొని తన ప్లేస్లో కూర్చోబెట్టి ధాత్రికి ఎక్కువ వర్క్ ఏమీ ఇవ్వలేదు. చాలా కొద్దిగానే, జస్ట్ ఈ వర్క్ చేయి చాలు ఈరోజు, ఏదో టైంపాస్కి అన్నట్టే అక్కడ గడిపేసింది ధాత్రి ఆ రోజంతా. ఆ తర్వాత తనకు డౌట్ వస్తున్నా కూడా ఫస్ట్ డే కాబట్టి ఇది ఇలా ఉందేమో అని అనుకుంది. ఆ తర్వాత శ్వేత ఇంటికి వెళ్ళేటప్పుడు తనతో పాటే ధాత్రిని కూడా తీసుకెళ్ళింది ఫ్లాట్ చూపించడానికి. మొదట ఫ్లాట్ చూశాక షాక్ అయ్యింది. ఇంత ఫ్లాట్ నాకొక్కదానికేనా అని అడిగింది. చాలా పెద్ద కమ్యూనిటీలో, అది కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేది, పెద్ద పెద్ద హీరోలు కూడా అక్కడ ఉంటారేమో, అలాంటి చోటు తను ఉండటమా? ఒక్క క్షణం తన షాక్లో అలా చూస్తూ ఉండిపోయింది. ఫ్లాట్లోకి అడుగుపెట్టిన తను, చూడు ధాత్రి, ఇది ఇక్కడి నుంచి ఇది నీది, ఇదిగో ఈ కీస్, నువ్వు ఇక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు అని శ్వేత చెప్తూ ఉంటే మొత్తం ఆ ఫ్లాట్ అంతా చూసిన తనకు ఫర్నిచర్ అంతా ఉంది, కుక్ చేసుకోవడానికి మొత్తం థింగ్స్తో సహా ప్రతి ఒక్కటి. ఆమె ఏది కొనుక్కోకుండా అక్కడ ఉండేసరికి ఆశ్చర్యంగా, కంపెనీ అందరికీ ఇలాగే ప్రొవైడ్ చేస్తుందా అని డౌట్గా అడిగింది. దాంతో శ్వేత తల గోక్కుంటూనే, అదేం లేదు, నువ్వు సార్కి పిఏవి కదా, దాంతో నీకు మాత్రమే ఇలా స్పెషల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని అని చెప్పి, ఇంకా అక్కడే ఉంటే ఏమేం అడుగుతుందో ధాత్రి అని చెప్పి, సరే ధాత్రి నేను వెళ్తున్నా, సరే కానీ కాఫీ తాగుతావా, కిందికి రా అనేసరికి ధాత్రి అప్పటికే కొంచెం టెన్షన్గా ఉండటంతో, అయ్యో పర్లేదు శ్వేత గారు, నేను మొత్తం చూసేసి వెళ్ళిపోతాను, ఇక్కడే ఉంటా కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తా, కానీ ఇప్పుడు మాత్రం నాకేదో కొంచెం టెన్షన్గా గాబరాగా ఉంది అని అంటూ శ్వేతను పంపించేసి మొత్తం చూడటం మొదలుపెట్టింది. ఫర్నిచర్, బెడ్, కబోర్డ్స్ అన్నీ నీట్గా ఎక్కడివక్కడ సర్ది ఉన్నాయి. ఎవరో అప్పటికప్పుడు వస్తున్నారని తెలిసి అప్పటికప్పుడు క్లీన్ చేయించినట్టు ఉన్న ఆ ఇల్లు చూడగానే ధాత్రికి చాలా నచ్చేసింది. కానీ తనకు ఒక క్షణం భయం వేసింది. ఎందుకంటే తను ఎప్పుడూ ఇలా ఒంటరిగా ఉండలేదు. కాలేజీలో కూడా హాస్టల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్తో పాటు ఉండేది. ఇంట్లో ఉంటే తన అమ్మమ్మ, నాన్న, ముఖ్యంగా తనకు చీకటి అంటే చచ్చేంత భయం. దాంతో అది గుర్తు రాగానే, ఇంత కొంపలో నేను ఒక్కదాన్నే అంటే భయంతో చచ్చిపోతానేమో, అయినా అంతగా ఇంటి దగ్గర పెద్ద వీరనార్లా ఏదేదో వాగేసేసి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ భయపడుతూ ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది. కనీసం నానమ్మని ఇక్కడ 2 రోజులు పిలిపిద్దాం అన్నా అది నన్ను ఇప్పట్లో పీక పట్టుకొని నన్ను చంపేస్తుంది, అందుకని పిలవలేకపోతున్నా అని నిట్టూర్పు విడిచి మొత్తం ఒకేసారి ఆ ఇల్లు మొత్తం చూసుకొని అప్పుడు కీస్ కూడా వేసుకొని తన ఫ్రెండ్ ఉంటున్న ఆ రూమ్కి వెళ్ళింది ధాత్రి. ఆ తర్వాత నెక్స్ట్ డే వికాస్కి కాల్ చేసి, సార్ నేను ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా, నాకు ఒక 1 అవర్ టైం ఇస్తారా అనేసరికి వికాస్ ఆమెతో నవ్వుతూ, పర్లేదు ధాత్రి, నువ్వు ఈరోజు మొత్తం అన్నీ సర్దేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని రేపటి నుంచి ఆఫీస్కి రావచ్చు, అలసిపోయి వర్క్ చేయడం కష్టం కదా, ఈ కంపెనీలో చాలా వరకు ఎంప్లాయీస్ చాలా బాగా వర్క్ చేస్తేనే మేము వాళ్ళ కంఫర్ట్ గురించి ఆలోచిస్తాం ధాత్రి అని చెప్పి నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేశాడు వికాస్. ఇదంతా వింటున్న ధాత్రి, ఏంటో ఈ వింత, ఏ కంపెనీలో లేని రూల్స్ అన్నీ ఈ కంపెనీలోనే కొత్తగా ఉన్నాయి, ఈ కంపెనీ సీఈఓ ఎవరో కానీ ఆ మహాదానకర్ణుల్లా ఉన్నాడు అని అనుకుంటూ అతన్ని మనసులోనే పొగుడుకుంది ధాత్రి. ఇక ఇల్లు మొత్తం చూస్తూ ఉండగా అక్కడ ఒక గది కనిపించింది. వికాస్ని నిన్న అతను అడిగింది గుర్తు వచ్చింది. తను అడిగినప్పుడు అది స్టోర్ రూమ్ అని ఎవరు
యూజ్ చేయడం లేదు అని, పైగా దాని కీస్ ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు అని చెప్పి ధాత్రితో వికాస్ చెప్పాడు. అది ధాత్రికి ఇప్పుడు గుర్తు వచ్చినా ధాత్రి సరేలే, ఇంత పెద్ద కొంపలో ఆ రూమ్తో ఏమవసరమే నీకు అనుకుంటూ తన లగేజ్ మొత్తం సర్దుకొని, ఎలాగో ఆ రోజు తనకు లీవ్ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని తన థింగ్స్ అన్నీ సర్దుకున్న తర్వాత పాలు కూడా పొంగపెట్టి ఆ తర్వాత నీట్గా ఎక్కడికక్కడ అన్నీ చూసుకుంటూ సర్ది పెట్టుకుంటూ ఆ తర్వాత వంట చేసుకునే ఓపిక లేక, మన పాప కుకింగ్లో అంత స్పెషలిస్ట్ ఏం కాదు కాబట్టి ఆ పూటకి మంచి చికెన్ బిర్యానీ అది కూడా చాలా తక్కువ కాస్ట్ ఉండేది ఆర్డర్ పెట్టుకుంది కాస్ట్ చూసి మరి. ఎందుకంటే ధాత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తుంది. చాలా పీసినారిది అని తన ఫ్రెండ్స్ తనని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటారు. కానీ చిన్నప్పుడు తన తండ్రి తన కోసం డబ్బులు మిగల్చడానికి ఆయన పడ్డ కష్టాలు అవన్నీ గుర్తు వచ్చిన ధాత్రికి డబ్బులు వృధా చెయ్యడం పెద్దగా ఇష్టం ఉండదు. ఖర్చు మనిషికి అవసరమే, కానీ మితిమీరి ఖర్చు పెట్టడం అవసరం లేదు అని అనుకునే వ్యక్తిత్వం తనది. దాంతో ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువ కాస్ట్లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టింది. దాదాపు 1/2 అవర్కి ఫుడ్ రావడంతో వెళ్ళి ప్రశాంతంగా ఫ్రెష్ అయి వచ్చి ఫుడ్ ముందు వేసుకొని కూర్చొని ఓపెన్ చేసింది. ఒక్క క్షణం అందులో ఉన్న ఫుడ్ చూసి షాక్ అయ్యింది. తను ఆర్డర్ పెట్టినవే కానీ ఇంతకు ముందు కూడా సేమ్ చాలాసార్లు అదే హోటల్ నుంచి ఆర్డర్ పెట్టింది. అప్పుడు ఇలా ఎప్పుడు బాక్సెస్లో ఇంత నీట్గా ప్యాక్ చేసి రాలేదు. దాంతో అన్నీ నీట్గా ప్యాక్ చేసి ఉండేసరికి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసింది. ఫుడ్ స్మెల్ అదిరిపోయింది. ఒక పట్టేసింది. ఫుడ్ చూడగానే ఏం ఆలోచించలేదు. ఆలోచించాలి అని కూడా ఆ క్షణం అనుకోలేదు. ఫుల్గా తినేసి అప్పుడు, అయినా ఇంతకుముందు చాలాసార్లు నేను ఈ ఫుడ్ ఆర్డర్ పెట్టా సేమ్ హోటల్ నుంచి, ఎప్పుడూ ఇంత టేస్టీగా రాలేదు కదా, ఇప్పుడు మాత్రం ఇంత టేస్టీగా ఎలా వచ్చిందబ్బా అని నేను వేరే రెస్టారెంట్ నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టానా అని 1కి 2 సార్లు మొబైల్లో మరియు తెచ్చిన ఆ పార్సల్స్పై నేమ్స్ చెక్ చేసింది. అంతా ఒకటేలాగే ఉందే. తనకు పిచ్చెక్కిపోవడం మొదలుపెట్టింది. సరేలే, ఏదైతే అది అయ్యింది. ప్రస్తుతానికి నిద్రాదేవి ఆవహిస్తూ ఉంది. కడుపాకలి తీరింది, ఇక ప్రశాంతంగా నిద్రపోదాం అని అనిపించడంతో బెడ్ పైకి వెళ్ళి ఫుల్లుగా నిద్ర వస్తూ ఉంటే బాధ మరిచి నిద్రపోవటం మొదలుపెట్టింది. తనకు ఫుడ్ తినగానే ఎందుకంత నిద్ర వచ్చిందో అర్థం కాలేదు తనకు. దాంతో తన నిద్రలోకి జారిపోయేసరికి అప్పుడే ఆ ఫ్లాట్ మెయిన్ డోర్ ఓపెన్ అయ్యింది. తను పడుకునే ముందు డోర్ లాక్ చేసి పడుకుంది ధాత్రి. అలాంటిది ఉన్నట్టుండి ఎలా ఓపెన్ అయ్యిందో, ఓపెన్ అయ్యి అందులో నుంచి లోపలికి ఒక అతను 6 అడుగుల పైనే ఉన్న ఒక కటౌట్ అడుగు లోపలికి పెట్టారు. తేరిపార హాల్ మొత్తాన్ని చూస్తూ ఒక చిన్న స్మైల్తో రిషి ముందుకు అడుగులు వేసి మళ్ళీ డోర్ లాక్ చేయటం మర్చిపోయాడు అని గుర్తు వచ్చి డోర్ లాక్ చేసి చిన్న చిరునవ్వుతో ఆమె నిద్రపోతున్న ఆమె గది వైపు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి జస్ట్ మెయిన్ డోర్ వేసి హాయిగా డోర్ తెరుచుకొని నిద్రపోతూ ఉంది మన ధాత్రి పాప. రిషి ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఆమె వైపే తీక్షణంగా చూస్తూ నిల్చున్నాడు. రిషి కొద్దిసేపటి తర్వాత అతడి అంతరాత్మ అతన్ని తిట్టడంతో, ఏం చేస్తున్నావురా రిషి, ఎంత పెళ్ళాం మీద అంత పిచ్చి ప్రేమ ఉంటే మాత్రం అలా చూస్తూ నిలబడిపోతే అది 4 తగిలిస్తుంది నిద్రలేస్తే. అయినా నా పిచ్చి కాకపోతే అది తినే ఫుడ్లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేశా కాబట్టి, లేదంటే నన్ను చంపేస్తుంది. అసలే సీలు రాకాసి నా పెళ్ళాం అని ముద్దుగా తిట్టుకుంటూ అతడు వేసుకున్న హుడీని తీసి పక్కన టేబుల్పై పెట్టి అతడి షర్ట్ బటన్స్ని 2 బటన్స్ని తీసేసి ఆమె వైపు ఆశగా, ఇష్టంగా, కోరికగా చూస్తూ, ఏంటో బాగా మాగిన దూరజామ పండులా కళ్ళకు ఆమె ఊరిస్తూ కనిపిస్తున్నా తినే అదృష్టం లేదు. ఏంటి దేవుడా, ఒక్కసారి కకృతి పడ్డాను అని ఇంత పనిష్మెంట్ ఇచ్చేశావు అని తిట్టుకుంటూ తన పెళ్ళాన్ని అందంగా ఉన్నందుకు
మురిసిపోతూ ఆమె చెయ్యి పట్టుకొని ఆమె పక్కన పడుకొని ఫుల్లుగా తిని నిద్రపోతున్నావా? అయినా అయినా ఇన్ని కోట్లు సంపాదించే మొగుణ్ణి పక్కన పెట్టుకొని అంత పీసినారి దానివేంటే బాబు అని తిట్టుకుంటూ, అయినా పర్లేదే నీకోసం ఏమైనా చేసేస్తా అని ఆమెను మురిపంగా చూసుకుంటూ, అలాగే ఆమెను తన భుజంపై పడుకోబెట్టుకొని ఆమెను గుండెలకు హత్తుకొని నుదురుపై ముద్దు పెట్టి ఎంత గట్టిగా హత్తుకున్నాడు అంటే ఆమెకు ఊపిరాడదేమో అన్నట్టు హత్తుకున్నాడు. అయినా ఇంత పిచ్చేంటే నువ్వంటే? నాకు ఏం చేశావని బంగారం? నన్ను కొట్టావు, నువ్వు గుర్తుందా? అప్పుడు నువ్వు కొట్టావని కన్నా నీ చేతి స్పర్శ నా చెంపను తాకింది అని నేను ఎక్కువ సంతోషించా. అయినా నా మీద ఎందుకే అంత కోపం పెంచుకుంటున్నావు? నన్ను నీకు దగ్గరగా కూడా ఉండనివ్వకుండా నన్ను పిచ్చోడిలా తయారు చేస్తున్నావు అసలు అని అనుకుంటూ ఆమె మెడ వంపులో అతని తలను దాచేస్తూ ఆమె బాడీ స్మెల్ని పీలుస్తూ నన్ను ఆల్మోస్ట్ పిచ్చోని చేసేసావు అని అనుకుంటూ జీవితాంతం ఇలా కొంగు పట్టుకొని తిరిగేస్తానే, ఒక్కసారి ఒప్పుకోవే అన్నాడు. ఆమె నిద్రమత్తులోనే ఊ అని మాత్రం ఊకొట్టింది. అది వన్న రిషి పెదాలు అందంగా విచ్చుకొని మెలకువలో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే ఊకొట్టవే అన్నాడు. జీవితాంతం నీ చెయ్యి వదలను. అయినా నేను నిద్రపోయి నెల రోజులవుతుంది. ఇప్పటికి కూడా పడుకోకపోతే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. ప్రతి క్షణం మన మొదటి కలయికే గుర్తు వస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది. అయినా నాకు అర్థం కానిది, నాకు నీతో కలిసిన తర్వాత ఇలా నిన్ను వదిలేసి దూరంగా ఉండటం నా వల్ల కాలేదు అని అంటూ నిద్రొస్తుందే, బాగా అలసిపోయింది నా మనసు నీ కోసం అని అంటూ నిద్రపోతున్న ఆమె రూపాన్ని చూస్తూ అతను కూడా ఆమె గుండెల్లో తలను చంటి పిల్లాడిలా దాచేసి, లేస్తే గోల చేస్తావు, అందుకే నువ్వు లేచేలోపు వెళ్ళిపోతాను అని ప్రశాంతంగా అప్పుడు ఆమెతో పాటు కొద్దిసేపు నిద్రపోయాడు. టైం అప్పటికే వాళ్ళు పడుకున్నప్పటికే టైం మధ్యాహ్నం 12 అలా అవుతూ ఉంది. కానీ వాళ్ళు లేచేసరికి రాత్రి 8 అలా అవుతూ ఉండేసరికి ఆమె కంటే ముందే ఆమె కదలడం చూసి మెలకువ వచ్చిన రిషి మెల్లగా లేచి ఆమె నుదురుపై ముద్దు పెట్టి, నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ ఇప్పుడు చూసావనుకో ఇలా ఇంకో కొత్త డౌట్ నీకు వస్తుంది. నేను నీ మీద అనుమానంతో వచ్చాననో లేదా ఇంకేదైనా నువ్వు అనుకొని నన్ను మళ్ళీ దూరం పెడతావు. ఇక నీకు ఇంకా దూరం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నా వల్ల ఇక కాదు అని అనుకుంటూ రిషి ఆమె వైపు తనివి తీరా చూసుకొని వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయే ముందు ఆమె ఇంకా ఇంకొన్ని బట్టలు మరియు థింగ్స్ సర్దాల్సినవి అలాగే పెట్టేసి ఉండటంతో మన సార్ గారు పెళ్ళాం అలసిపోకూడదు అని అనుకొని అవన్నీ నీట్గా అతడే సర్దేసి చప్పుడు రాకుండా అక్కడి నుంచి జంప్ అయిపోయాడు రిషి. మరో అరగంటకు మన దాత్రి పాప తల పట్టుకుని నిద్ర లేచింది. తనకొక్క క్షణం మైండ్ పనిచేయలేదు. కానీ లేచి చుట్టూ చూసి చీకటిగా అయిన గదిని చూసి, దేవుడా నేనేంటి అప్పుడే చీకటైపోయిందా, ఇంతసేపు పడుకున్నానా అనుకుని లైట్ వేసి లేచి కూర్చొని టైం చూసింది. దాత్రి అని అనుకుంటూ షాక్ అయ్యింది. తనకు తానే ఎప్పుడు ఇంతలా మొద్దు నిద్ర పోలేదు కదా నువ్వు. అయినా ఈరోజు ఏమొచ్చి చచ్చిందే, అంతగా నిద్రపోయావు అని తను తానే తిట్టుకుంటూ లేచి గబా పని ఇంకా మిగిలిపోయింది కాబట్టి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మిగతా లగేజ్ సర్దటానికని చెప్పి లగేజ్ ఉన్న అదే ప్లేస్కి వచ్చి చూసేసరికి అక్కడ అన్నీ నీట్గా సర్దేసి ఉన్నాయి. దాంతో అవి అన్నీ చూసి ఒక్క క్షణం దాత్రి షాక్ అయి, ఏంటి అన్నీ సర్దేసి ఉన్నాయి అని భయంగా ఆలోచిస్తూ, లేదు నేనే సర్దేశానా, లేదు ఇది చూస్తుంటే ఎవరో చాలా నీట్గా పెట్టారు, మనకు అంత ఓపిక లేదు, మనం మిగతావన్నీ ఎలా పడితే అలా కబోర్డ్లలో తోసి పడేశాం అని ఒక గంట సేపు ఆలోచించి, అయినా లాక్ చేసి ఉన్న ఇంట్లోకి ఎవడు వస్తాడే, వచ్చినా నాకు పని చేపించి వెళ్ళటానికి వాడేమైనా నా మొగుడా అని నిట్టూర్చి మన పాప తింగరిగా ఆలోచిస్తూ వెళ్ళి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇవన్నీ
ఆ ఇంట్లో అడుగడుక్కి కెమెరాస్ పెట్టి రిషి అక్కడ జరిగేదంతా ఆమె వేసే వేషాలన్నీ చూస్తూ ఉండిపోయాడు. ఆమె అయోమయంగా ఫీల్ అవ్వటం, ఆమె మూతి ముడుచుకోవటం, ఆమె నా మొగుడు వచ్చి నాకు సర్ది పెట్టాడు అని అనడం, ఇలాంటివన్నీ విని కొంచెం సంతోషం వేసిన మరుక్షణం బాధ. నిజంగానే నీ మొగుడే సర్ది పెట్టాడు, కానీ నువ్వు నన్ను మొగుడుగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకవేళ నేను ఎవరో నీ వెంట ఎందుకు వస్తున్నానో ఇవి చెప్తే నా ప్రేమను చూసి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా బంగారం? నీతో ఒక్కసారి కరిగిపోతే సరిపోదే, జన్మ జన్మలకు గత 7 జన్మలు అంటారు కదా, ప్రతి ఒక్క 7 జన్మలకు నీ గుండెల్లో చిన్న పాపాయిలా ఈరోజు ఎలాగైతే పడుకున్నానో అలాగే ప్రశాంతంగా పడుకోవాలి అని అనిపిస్తుంది. ఈ నెల రోజులుగా లేని నిద్ర ఈ కొన్ని గంటల్లో పట్టేసింది. అస్సలు వదిలి రావాలి అని అనిపించడం లేదు అని నిట్టూరుస్తూ ఉన్న అదే టైంలో ఎవరో రిషి ఉన్న గది డోర్ తెరుచుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి వచ్చిన ఆ పర్సన్ని చూసి రిషి నవ్వుతూ, ఏంట్రా, ఏమంటుంది నీ చెల్లి అని అడిగేసరికి, అయినా పాపం రా, తను ఎక్కువ తన్ని ఆడుకుంటున్నట్టున్నావు. అయినా తన ఆఫీస్లో తను జాబ్ చేయాల్సిన అవసరం ఏంట్రా? ఏముంది చెప్పు రిషి అన్నాడు వికాస్. దాంతో మన రిషి బాబు, తప్పదురా, లేకపోతే ఈ కంపెనీ నీదే, నువ్వు వచ్చి చూసుకోమ్మా అంటే అది వినే రకమే అనుకున్నావా ఏంటి? మొండిది. ఆ డబ్బు ఉంది అని నన్ను వాడుకుంటున్నావా? నీ డబ్బును చూపించి పోరా ఇక్కడి నుంచి అని చెప్పి దాన్ని లెఫ్ట్ లెగ్తో తన్ని పంపించేస్తుంది, దాన్ని నన్ను. అంత మొండిది అన్నాడు రిషి. ఒక్క క్షణం వికాస్ రిషి చెప్పిన దానికి, అతడు చెప్పిన విధానానికి నవ్వటం మొదలుపెట్టాడు. వికాస్ నవ్వుతూ, అయితే ఏంటి సార్, తమరు మా చెల్లిగారితో ఆఫీస్ రొమాన్స్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు అనేసరికి, ఏంటి నీ చెల్లితో రొమాన్సా? అంత లేదు బాబు, ఒక్కసారి చెయ్యి వేసినందుకు అది 4 తగిలించింది నా చెంపలపై అనేసరికి వికాస్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావురా, దాత్రి నిన్ను కొట్టిందా? నేను నమ్మను, అంత సాఫ్ట్గా ఉండే అమ్మాయి, అమాయకంగా ఉండే దాత్రి నిన్ను కొట్టింది అంటే అస్సలు నమ్మను అన్నాడు వికాస్. అంతేరా, భార్య ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తూ ఉన్న భర్తను ఎవరూ నమ్మరు అంటూ కొంచెం డ్రమాటిక్గా అన్నాడు. రిషి అలా చెప్తుంటే వికాస్, చాలేరా ఆపు, అయినా ఇద్దరి గిల్లి కజ్జాలు అవసరమా రిషి? అవి లిమిట్స్ క్రాస్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. పైగా నువ్వు ఎంత బయట స్ట్రాంగ్గా ఉంటావో ఎమోషనల్గా అంత వీక్ క్యాండిడేట్వి నువ్వు అనేసరికి రిషి కోపంగా చూశాడు వికాస్ వైపు. అవును, నువ్వు నా వైపు కోపంగా చూసినా నేను అదే మళ్ళీ చెప్తా. బిజినెస్లో నువ్వు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, నిన్ను ఎవరూ టచ్ చేయకపోవచ్చు, కానీ నీ ఫీలింగ్స్ నువ్వు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళను అస్సలు వదులుకోలేవు. ఆ విషయం నాకే బాగా తెలుసు. ముఖ్యంగా ఏదో జస్ట్ కొన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ కోసం ఎక్కడో ఆర్ఫన్లో, అమెరికాలో ఆర్ఫన్లో కలిసిన నా కోసం ఇక్కడి దాకా నన్ను తీసుకొచ్చావు. మన ఫ్రెండ్షిప్ని పోనివ్వకుండా నన్ను కూడా నీతో పాటు చదివించావు, నీతో పాటే ఉంచుకున్నావు. నా పెళ్ళాం అయినా కూడా నన్ను 1 గంట మర్చిపోతుందేమో, కానీ నువ్వు మాత్రం 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నన్ను చావ దొబ్బుతూ ఉంటావు అని వికాస్ అనేసరికి రిషి కోపంగా, పూరా గాడిద అనేసి తిట్టి, మరి చెప్పింది కూడా నిజమే కదా, అది నన్ను కొంచెం గట్టిగానే ప్రతిసారి పొడుస్తూ ఉంది, దీనివల్ల ఎమోషనల్గా నేను లో అయిపోతానేమో అని రిషి ఆలోచిస్తూ, ధాత్రి, ఏం చేసినా ఆలోచించే చెయ్యాలి నువ్వు. కోపంలో నేను ఏ డెసిషన్ తీసుకుంటానో ఒక్కొక్కసారి నాకే తెలియదు. వీడేమో చాలాసార్లు అన్నాడు నన్ను తిక్కనా కొడక అని, అలాంటిది ధాత్రి గురించి ఆలోచిస్తూ రిషి తన కోపాన్ని ధాత్రి కోసం కంట్రోల్ చేసుకోవాలి వీలైనంత వరకు అని ఫిక్స్ అయ్యాడు. తన కోపం అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది కథ 2వ భాగం. మళ్ళీ ముగింపు భాగంతో కలుసుకుందాం. క్షమించాలి ఆలస్యమైనందుకు. నేను ఎవరి ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. పిల్లల వల్ల మాత్రమే ఇవ్వటం లేదు, అంతే తప్ప ఎవరిని బాధ పెట్టడానికి కాదు.